ఇక సైదాబాద్లోని యాదవ మహాసభ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాల అహంకారంతో అహంకారపూరిత అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. యాదవ జాతి ఆడబిడ్డను అవమానించిన అగ్రకుల అహంకారి బేతి సుభాష్ రెడ్డి వెంటనే బేషరతుగా బొంతు శ్రీదేవికి మరియు యాదవ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల యాదవులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి 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 యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై బోలో కృష్ణ భగవాన్ की జై. సోదరిమణి బొంతు శ్రీదేవి గారిని ఒక కులాన్ని కించపరుస్తూ ఒక మహిళను కించపరుస్తూ మాట్లాడడం చాలా దురదృష్టకరం. వారిని ఖండిస్తూ యాదవ్ సోదరులు తెలంగాణ వ్యాప్తంగా సమావేశాలు పెట్టి వారిని హెచ్చరించడం జరిగింది. నేను మా మిత్రులు ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి అహంకారమైనటువంటి మాటలు నోరు జారకండి. యాదవులని కేసీఆర్ గారు గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు. యాదవ్ భవనం మరియు వారితో పాటు యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తూ తగిన గుర్తింపు గౌరవం ఇస్తూ మాకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. 5 మంది ఎమ్మెల్యేని ఇచ్చారు, ఒక మంత్రిని ఇచ్చారు. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు గౌరవిస్తుంది. ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోదు, యాదవులను గౌరవించండి. మీకు మేము గౌరవిస్తాం, మాకు మీరు గౌరవించండి. మీరు ఇదే విధంగా అహంకారంతో పోతే మరియు రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ బేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల్లో గెలవాలంటే మా ఓట్లు మీకు ముఖ్యం. ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు 75,000 పైచీలకు యాదవ్ ఓట్లున్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు గౌరవించండి, మేము గౌరవిస్తాం. యాదవులను అన్నదుకాణం చూస్తే వారు ఎవరైనా కానీ సరే సహించేది లేదు. యాదవ్ బిడ్డలు ఎక్కడికక్కడనే వారిని ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా యాదవ్ మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. జై యాదవ్ జై యాదవ్ జై మాధవ్ జై మాధవ్. 2 సంవత్సరాలు సంతరిస్తున్న నిరంతరంగా జాతి గురించి కష్టపడుకుంటూ తన పని విధానం చూసి నా వంతు ఉడతా భక్తిగా ఈ గ్రేట్ హైదరాబాద్ ఉన్న యాదవ్ బంధువులందరూ కూడా సేవేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు అధికార ప్రతిగతన కట్టబెట్టినందుకు నేను నాకున్న సమయాన్ని కమ్యూనిటీకి పెట్టి ఈ యాదవులను ఐక్యత చేసి మొత్తం మీద గ్రేట్ హైదరాబాద్లో మా గోల్ ఏంటంటే గ్రేట్ హైదరాబాద్ మేయర్గా యాదవ్ను నిలబెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము ఆర్గనైజ్ చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్కు యాదవుడు మేయర్ కావడానికి సిద్ధంగా మేము రంగం సిద్ధం చేస్తున్నాం. ఏ పార్టీ ముఖ్యం కాదు, మాకు యాదవులే ముఖ్యం. పార్టీలకు అతీతంగా యాదవులను ఐక్య చేస్తాం. మా గోలు మొత్తం మీద మేము నార్త్ ఇండియాలో బీహార్, ఉత్తరప్రదేశ్ ఏ విధంగా ఐక్యతలో నెక్స్ట్ మేము రాజ్యాధికారం గురించి అవసరమైతే జనాభా ఉన్నదే ఈరోజు అధికారం పెద్ద ఎత్తున జనాభా ఉన్నది. దేశం మొత్తంలో కూడా ఉన్న జాతి ఒకే ఒక జాతి యాదవ్ జాతి. మాకు చరిత్ర ఉంది, మాకు తెలివి ఉంది, అన్ని రకాలందరినీ కలుపుకునే తత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మా గోలు, మా విజను, మాదంతా ఒకటే డ్రీమ్ ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. దేశంలో అఖిలేష్, మా లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మేము ముఖ్యమంత్రి పీఠను అధిరోహించడానికి యాదవ్లు సన్నాహితం చేయడానికి మేమందరం ఒక యూనిటీగా ఐక్యమత్యంతో మైఖుల్ మహేంద్ర యాదవ్ అన్న ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి మా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. గ్రేట్ హైదరాబాద్ మిగతా 33 జిల్లాలు కలుపుకొని నెక్స్ట్ 2023 ఏదైతే ఎలక్షన్ రాబోతున్నాయో దాంట్లో మెజార్టీ మొత్తం మీద మేము యాదవులను ఎమ్మెల్యేలు కైవసం చేసుకుపోతున్నాం. అన్ని పార్టీలు కూడా యాదవులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలా, జనాభా దామాష సీట్లు ఇవ్వాల్సిందే. మా జనాభా దామాష మాకు సీట్లు ఇవ్వండి. పార్టీలు ఏమైనా కావచ్చు, కమ్యూనిటీ ఏదుందో మెజార్టీ కల్లా నిజాయితీ కమ్యూనిటీ ఉన్న యాదవులకు మీరు విస్మరిస్తే. కాబట్టి పార్టీలకు మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, అన్ని పార్టీలకు మా రిక్వెస్ట్ ఒకటే, ఈవెన్ ఎంఐఎం కావచ్చు, మీ పరిధిలో ఉన్నటువంటి అకార్డింగ్ టు రాజ్యాంగబద్ధంగా
మా సీట్లు మాకు ఇవ్వండి, మా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేము గెలిచి మీ అసెంబ్లీ గుర్తులో పెడతాం. మేము ఎప్పుడైతే గెలుస్తామో మీకు పనులు మంచి అయితే ప్రజల్లో మంచి పేరు వస్తుంది, మీకు పేరు వచ్చిన మీ పార్టీ నిలబడుతుంది. కాబట్టి మమ్మల్ని విస్మరించకండి, యాదవ్ని గౌరవించండి అన్నింత చెప్పినప్పుడు ఏ వరకు కూడా అహంకార ధోరణి ఉండకూడదు. ఏ పార్టీ అయినా ఒకటే, అందరం ఒకటే, మనుషులం ఒకటే, కులం తర్వాత. కాబట్టి కొంతమంది కులాన్ని విస్మరిస్తారు. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పేది ఏంటంటే అధికారం వస్తే నీకు ఆస్తులు వస్తాయి, డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, పేరు వస్తుంది, ప్రతి వస్తుంది. అధికారమే గోల్. మేము ముఖ్యమంత్రి పీఠం అదరించే మా గోల్ కాబట్టి దానికి సిద్ధమవుతున్నాం. మేమందరం కూడా మైక్రో మహేందర్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇస్తూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.